ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. అహోబిలంలో ఘనంగా నరసింహ జయంతి ఉత్సవాలు, మోహిని అలంకారంలో భక్తులకు దర్శనం. నంద్యాల పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణ శివారులో పెద్ద పులి దాడులతో బెంబేలెత్తిపోతున్న ఆవుల రైతులు. ఆలగడ్డ మండలం ఆర్పాంపల్లె గ్రామంలో మిద్దె కూలి, 2 కూలీలు దుర్మరణం. నంద్యాల పట్టణంలోని కేసీ కెనాల్ కాంపౌండ్లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయ భవనంలో అత్యాధునిక వసతులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలో ఎంతో మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు చికిత్స కోసం రావడం జరుగుతుందని, రక్తం దొరక్క ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ రాజకుమారి నేతృత్వంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ఏర్పాటు చేసి సమాజానికి అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమని అన్నారు. రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొక ప్రాణం కాపాడేందుకు తోడ్పాటు అందించాలన్నారు. జిల్లా విభజన తర్వాత నంద్యాలలో బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏదైనా అపాయకర పరిస్థితిలో రోగులకు బ్లడ్ కావాలంటే కర్నూలుకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడి నుంచే సరఫరా చేయొచ్చన్నారు. స్థానికంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ద్వారా నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సకల సదుపాయాలతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. గతంలో బనగానపల్లిలో బ్లడ్ బ్యాంక్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరితే రెడ్ క్రాస్ సంస్థ సానుకూలంగా స్పందించిందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో రక్తం అవసరం ఉన్న వారికి సరైన సమయంలో అందించడానికి ఇతర జిల్లాలోని రక్త నిల్వ కేంద్రాల మీద ఆధారపడకుండా మన జిల్లాలోని రక్త నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సంస్థ వారి సహకారంతో రక్త నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక సభ్యుడిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అన్నారు. ప్రజలందరూ రక్త నిల్వ కేంద్రం యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా రెడ్ క్రాస్ సైన్యాన్ని ఒకటి తయారు చేసి యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ గా ఏర్పడి జిల్లాకు ఏ విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా కూడా సమాయత్తం చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన జిల్లా మంత్రులకు కలెక్టర్, జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, డీఈఓ జనార్దన్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి, డీసీహెచ్ఎస్ డాక్టర్ జరఫుల్లా, సెట్కూర్ సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖలందర్, రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి, సెక్రటరీ వెంకట సుబ్బయ్య, వైస్ చైర్మన్ మారుతి కుమార్, కోశాధికారి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మమతారెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఉస్మాన్ బాషా, నాగశేషయ్య, మద్దిలేటి నాగరాజు, చైతన్య, యాకూబ్, సురేంద్ర, రెడ్ క్రాస్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాల నరసింహస్వామి వారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని జగన్మోహినిగా అలంకరించి మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవ ఉభయదారులుగా సినిమా హీరో పరుచూరి సుదర్శన్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లా నూనెపల్లి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు మహాకుంభాభిషేక ఘట్టాభిషేక మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను దర్శించుకుని మహా కుంభాభిషేకం సహస్ర ఘట్టాభిషేకంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, నంద్యాల అభివృద్ధి చెందే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలన్నారు. అనంతరం కమిటీ సభ్యులు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ కాలవ విజయశేఖర్, యువజన సంఘం అధ్యక్షులు మారం నాగరాజు, ప్రముఖ ఆర్యవైశ్య సంఘం నాయకులు పబృత్తి వేణు, సెక్రటరీ గుబ్బా రజనీకాంత్, మారం శ్రీనివాసులు, మాలపాటి రఘు, సూర రాఘవేంద్ర, యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, నంద్యాల అభివృద్ధి చెందే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలన్నారు. అనంతరం కమిటీ సభ్యులు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ కాలవ విజయశేఖర్, యువజన సంఘం అధ్యక్షులు మారం నాగరాజు, ప్రముఖ ఆర్యవైశ్య సంఘం నాయకులు పబ్బతి వేణు, సెక్రటరీ గుబ్బ రజనీకాంత్, మారం శ్రీనివాసులు, మాలపాటి రఘు, సూరా నాగేంద్ర, యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యావచనం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. నంద్యాల జిల్లా వేలుగూడ పట్టణ శివారులో పెద్ద పులి దాడులతో ఆవుల రైతులు బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం తెల్లవారుజామున మద్రాస్ కాల్వ సమీపంలో ఆవుల మందపై పెద్ద పులి వరుస దాడులు చేసింది. సోమవారం తెల్లవారుజామున పెద్ద పులి దాడి చేసి 5 సంవత్సరాల ఆవును చంపగా మంగళవారం తెల్లవారుజామున మరో దూడను చంపింది. వెలుగోడు పట్టణానికి చెందిన సేవానాయకు రైతు ఆవు మందపై వరుస దాడి చేసి దూడను చంపింది పెద్దపులి. వరుసగా 2 రోజులు ఒకే రైతు ఆవుల మందపై పెద్దపులి దాడి చేయడంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం తెల్లవారుజామున పెద్దపులి దాడి చేసి ఆవును చంపడంతో ఆవుల రైతులు ఆవులను మరో ప్రాంతానికి మార్చి వేరే పొలంలో కట్టేగా మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చి
ఆవుల మందపై దాడి చేసి దూడను చంపింది. రాత్రి ఆవుల మందపై దాడికి వచ్చిన పెద్ద పులిని ఆవుల రైతులు తమ సెల్ ఫోన్లలో పెద్ద పులిని చిత్రీకరించి కేకలేయడంతో పెద్ద పులి పారిపోయింది. పెద్ద పులి బారి నుంచి తమను ఆవులను రక్షించాలని అటవీశాఖ అధికారులను ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పక్క జరిపా అట్లే పెట్టు. నాలుగున్నర టైంలో పెద్ద ఆవు చంపేసింది పెద్ద పులి. అవతల పక్క రామలింగం అని చేను అవతల పక్క రైతు కాపుతుండేది. ఆ చేనులో పెద్ద ఆవు చంపింది. మళ్ళీ ఈరోజు పాలు తాగే పిల్లకు రాత్రి మళ్ళీ 4 గంటలకు వచ్చి ఇతల పక్క అక్కడ ఉండొద్దు అని చెప్పినారు వాళ్ళు అధికారులు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవతల ఉండాకది మీరంటే యువతలకు వచ్చేసినాం. మళ్ళీ యువతలకు వచ్చినాక మళ్ళీ ఈ యువతలు కూడా వచ్చి మళ్ళీ దూరం నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరు? నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం పాంపల్లె గ్రామంలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో పాత మిద్దె కూలిపోయి 2 కూలీలు మృతి చెందగా మరో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పాంపల్లి గ్రామంలోని పెద్ద తిరుపాలు అనే వ్యక్తికి చెందిన పాత మిద్దె నిర్మాణ పనులకు 7 మంది కూలీలతో కూడిన బృందం వెళ్లి ఇంటిలోని సామాన్లు తొలగిస్తూ ఉండగా ఒక్కసారిగా మిద్దె పైకప్పు కూలిపోవడంతో 45 సంవత్సరాల బండి యోన, 40 సంవత్సరాల పొగాకు నారాయణ అని కూలీలు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటనలో కుమార్ బాబు అనే వ్యక్తులు గాయపడినట్లుగా రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. అహోబిలంలో ఘనంగా నరసింహ జయంతి ఉత్సవాలు, మోహిని అలంకారంలో భక్తులకు దర్శనం. నంద్యాల పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణ శివారులో పెద్ద పులి దాడులతో బెంబేలెత్తిపోతున్న ఆవుల రైతులు. ఆలగడ్డ మండలం ఆర్పాంపల్లె గ్రామంలో మిద్దె కూలి, 2 కూలీలు దుర్మరణం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.